क्षेत्रज्ञुडौ यहोव त्रित्वं पवित्रम् शिल्वबलियज्ञं येसुमेषि मौनि सुचरित्रम् मृत्युविजितक्रीस्तु कीलालतन्त्रम् किल्बिषात्मपरित्राणहर्षिनेत्रम् नमोऽस्तु ते नमोऽस्तु ते नमोऽस्तु ते नमोऽस्तु ते। ఏ కవులు వర్ణింపగలరిలలోన నా స్వామి యేసుని ప్రేమను ఏ మానవ భాషా పదములు చాలును నా ప్రియుని ప్రేమను వర్ణించను నా ప్రభుని. ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు చెల్లిస్తూ ఉంచుకున్నాం. ఈ ఉదయకాల వేళలో నీ పరిశుద్ధ సన్నిధావరణంలో కూడి ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి, నీ మాటలను బోధించడానికి నువ్వు చూపినటువంటి గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా గొప్ప దేవ, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ సందర్భంగా ఈ రీతిగా ఆన్లైన్లో ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉండగా నీ కృపాని కనికరం అందించండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలందరికీ శాంతి సమాధానం నెమ్మది దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుణ్ణి ఆరాధించటకు గాను ఒక చిన్న పాట పాడుకున్న తర్వాత దేవుని యొక్క ఆ వాక్యంలోనికి మనం వెళుదాం. ఆరాధనలందుకో అల్పాహుమేకా ఆద్యంతరహితుడవు నీవేసయ్యా. ఆరాధనలందుకో అల్పాహుమేకా ఆద్యంతరహితుడవు నీవేసయ్యా. అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. ఘనత మహిమా నీకే యుగయుగముల వరకు. ఘనత మహిమా నీకే యుగయుగముల వరకు. ఆరాధనలందుకో అల్పాహుమేగా ఆద్యంతరహితుడవు నీవేసయ్యా. పరలోకమందు దూతలంతా పరిశుద్ధుడా నిన్నే స్తుతించగా. పరలోకమందు దూతలంతా పరిశుద్ధుడా నిన్నే స్తుతించగా. ఆత్మతో సత్యముతో ఆరాధన, హృదయపూర్వక ఆరాధన. ఘనత మహిమా నీకే యుగయుగముల వరకు. ఘనత మహిమా నీకే యుగయుగముల వరకు.
ప్రభునకు ఆరాధన, దేవాతి దేవునికి ఆరాధన, జీవాధిపతికి ఆరాధన, ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు, ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు, ఆరాధనలందుకు అల్పాహుమేగా ఆద్యంతరహితుడవు నీవే యేసయ్యా, స్తుతుల పాత్రునికి ఆరాధన, సత్య స్వరూపికి ఆరాధన, స్తుతుల పాత్రునికి ఆరాధన, సత్య స్వరూపికి ఆరాధన, సర్వాధికారికి ఆరాధన, గొర్రె పిల్ల దేవునికి ఆరాధన, సర్వాధికారికి ఆరాధన, గొర్రె పిల్ల దేవునికి ఆరాధన, ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు, ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు, ఆరాధనలందుకో అల్పాహుమేగా ఆద్యంతరహితుడవు నీవే యేసయ్యా. ప్రార్థించుదాము. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల వేళలో నీకు శుభములను వందనములు తెలియజేస్తూ ఉన్నాం నాయన. అయ్యా ఇదిగో ప్రభా, ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో నీ కృపా నీ కనికరమును అందించి ఈ కొన్ని మాటలు మేము ధ్యానించినే ఉండగా మా అందరి ఉదయ ధ్యానము నీ దృష్టికి అంకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధపు సంగమా, మీ అందరికీ ప్రభునామంలో శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ దినం మరలా మీ ముందుకు ఈ విధంగా వాక్యము తో ముందుకు రావడానికి మరి దేవుడు చక్కటి కృపనిచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఈ ఆన్లైన్ సర్వీస్లో మరి దేవుడు నడిపిస్తున్నటువంటి విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి వారం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభునామంలో శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధపు వారలారా, మరి ఈ దినం ప్రత్యేకంగా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క క్రియలు కానీ, ఆయన చేస్తున్నటువంటి, ఆయన మనపైన చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మనం దేవుని యందు కొన్ని విషయాలు తెలుసుకోవాలనేటటువంటి వారమై ఉన్నామని నేను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండల వారు మరి మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశమును మనం చూస్తే త్రిత్వమైన దేవుణ్ణి విశ్వసించుట, త్రిత్వమైనటువంటి దేవుణ్ణి విశ్వసించుట. మరి ఈ సమయంలో నేటి ధ్యానాంశం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠములు మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి 28వ వచనముల వరకు, అదేవిధంగా కీర్తనల గ్రంథం 98వ కీర్తన, పత్రికల పాఠం మనం గమనిస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుండి 14 వచనాల వరకు, సువార్తల పాఠం మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుండి 20 వచనాల వరకు వాక్యము మనకు ఇవ్వబడినటువంటిది. ప్రియమైనటువంటి వారులారా, మరి త్రిత్వమైనటువంటి దేవుణ్ణి విశ్వసించుట, త్రిత్వమైనటువంటి దేవుడు, త్రి ఏక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మనం పిలుస్తూ ఉంటాం. క్రైస్తవ విశ్వాసంలో ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిని కలిపి త్రియేక దేవుడిగా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ త్రియేక దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఈ త్రియేక దేవుడి యొక్క ఉద్దేశాన్ని, ఈ త్రియేక దేవుడి యొక్క మహిమ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ త్రియేక దేవుడు త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవుడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు కూడా ఆయన. ఎందుకంటే ఆయన మనకిచ్చినటువంటి ప్రేమ కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగదు. యోహాను సువార్త మనకు 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుడైనను కదా. ఈ అధ్యాయంలో ఆయన తనను తాను తెలియజేసుకుంటున్నాడు.
ఆది అందు తను లేకుండా ఏమీ కూడా కలగలేదని, ప్రతి కార్యంలో త్రియేక దేవుడు ఏకమై ఉన్నాడనేటువంటి విషయాన్ని, ఉద్దేశాన్ని అక్కడ మనం చక్కగా గమనిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడిలో, త్రియేక దేవుడిలో వారి వారి గొప్పతనాన్ని, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని నేను తెలియజేస్తున్నాను. మొదటిది చూస్తే తండ్రి అయిన దేవుడు. ఈ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చేసినటువంటి కార్యములు ఏమిటి? ఆయన ఆత్మగా ఈ లోకంలో ఉన్నప్పుడు నిరాకారంగా, శూన్యంగా ఉండే సృష్టి అంతా కూడా, ఆ సృష్టి అంతా కూడా నిరాకారంగా, శూన్యంగా ఉన్నటువంటి సందర్భంలో దేవాది దేవుడు ఏం చేసిందంటే ఆయన సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి 3 వచనంలో చూస్తే ఈ చక్కటి విషయాన్ని, ఆయన చేసినటువంటి క్రియేషన్, ఈ సృష్టి ఏదైతే ఉందో దాన్ని చేసినట్లుగా మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారులారా, ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో, ఆయన చేసినటువంటి విధానం అయితే ఉందో, త్రియేక దేవుడు కలిగినది చేసినంత కూడా త్రియేక దేవుని యొక్క నామములోనే మనం చూస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేసినా లేదా మనం ఏ విధంగా చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి మాటను ఉపయోగించేటటువంటి వారం ఉన్నాం. అందుకే త్రియేక దేవుడు, త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవుడు మనకున్నాడు. ఆయనను మనం ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేం. తండ్రి అయిన దేవుడు ఎంత వాస్తవము, కుమారుడు అయినటువంటి దేవుడు ఎంత వాస్తవము, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు కూడా అంతే వాస్తవం అని మనం గుర్తెరిగేటటువంటి వారిగా ఉండాలి. చాలామంది అంటారు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని. వాళ్ళు ఏకత్వం కాదు, ఎవరు వారికి సపరేట్ అని చూపించేటటువంటి వారు కూడా చాలామంది ఈ లోకంలో ఉండకపోవచ్చు. కానీ ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథమును మనం చదువుతూ ఉన్నాం. పరిశీలించి చదివేటటువంటి విధానంలో ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రేమను మనం చూస్తూ ఉంటాం. మనం గమనించినట్లయితే ఉదాహరణకి అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అబ్రహాముకు 3 వ్యక్తులు దర్శనమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ 3 వ్యక్తులు అతనికి దర్శనమై అతని గృహం, ఆయన ఆ 3ని ఎదుర్కొని ఇంటికి ఆహ్వానించి అక్కడ చక్కగా వారికి భోజనం ఏర్పాటు చేసి వారిని తృప్తిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన త్రియేక దేవుడు అయినటువంటి దేవుడు కనుక ఆయన కార్యములన్నీ కూడా గొప్పగానే కనిపిస్తాయి. ఆయన చేసేటటువంటి మహిమ కార్యాలన్నీ కూడా, ఆయన చేసినటువంటి అన్నీ కూడా. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, అక్కడ చూస్తే ప్రభువు 5వ వచనంలో చూస్తే ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనేటువంటి మాటను మనం చూస్తాం. ఎందుకంటే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన త్రియేక దేవుడిగా పిలువబడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియమైనటువంటి వారులారా, తండ్రి అయినటువంటి దేవుడు చేసేటటువంటి కార్యములు మనం గమనిస్తే ఆయన సృష్టిని నిర్మించినాడు, ఈ సృష్టి యావత్తును మన కొరకు ఇచ్చినాడు. ఇంకో విషయాన్ని మనం పరిశీలన చేస్తే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆయన నెరవేర్చక మాననటువంటి దేవుడు. ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినాడు, మీ సంతానం ఇస్కరేణు వల్లే అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదింపజేస్తానన్నాడు. 70 మందితో ప్రజలను ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల జనాంగంగా మరి మార్చినటువంటి దేవుడు, అంత గొప్పగా ఆశీర్వదించినటువంటి దేవుడు ఈ తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి దేవుడిని మనం ఏ విధంగా మనం ఆరాధిస్తాము కదా. తండ్రి అయినటువంటి దేవుడు, తండ్రి యొక్క ఉద్దేశం, ఆయన ప్రేమ, కనికరము మనందరిపైన ఉన్నదనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచన చేయవలసిందిగా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని ఆ పరిశుద్ధపు సంగమ మరి మన జీవితంలో త్రియేక దేవుడు ఏకత్వంగా ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఉదాహరణకి ఒక ఎగ్గును మనం చూస్తూ ఉంటాం. ఆ ఎగ్గులో లోపల ఎల్లో కలర్లో ఉంటుంది, బయట వైట్ కలర్లో ఉంటుంది, పైన పొర కూడా ఇంకా తెలుపు కలర్లో ఉంటుంది. అంటే ఈ 3 కూడా ఒకదానికొకటి మిక్స్ కాకుండా ఆ త్రిత్వంలో ఏకత్వంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవుడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అలాంటి ఏకత్వమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి వారిని మనం విశ్వసించేటటువంటి వారిగా ఉండాలి. ఎట్లా విశ్వసిస్తున్నాం?
నీ విశ్వాసంలో అనేకమైనటువంటి సందేహాలు ఉంటాయి, అనేకమైనటువంటి ఆ సందర్భంలో అనేకమైనటువంటి క్రియలు ఉంటాయి, ఒక్కొక్కరు ఆలోచనలు ఉంటాయి. మనం ఆరాధించే దేవుడు నిజమేనా, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు, ఇవన్నీ వాస్తవాలా అవాస్తవాలు అనేటువంటి సందేహాలలో మానవుడు జీవిస్తూ ఉన్నాడే. ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు, ఎందుకంటే ఆయన ఎందు విశ్వాసం మనం ఉంటే కదా, ఆ విశ్వాసంలోనే గొప్ప నిరీక్షణ మనకు దాగి ఉంది, ఆ విశ్వాసంలోనే గొప్ప రక్షణ మార్గం అనేటువంటిది ఆ కల్వరి శిలువ ఎదుట మార్గం మనం చూపిస్తూ ఉంచుకున్నాడు దేవుడు. ఆ మార్గంలో మనం ప్రయాణించేటటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తూ ఉంటున్నాను. ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం మనం చదువుకున్నట్టు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో కూడా చూస్తే, మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 28 వర్షముల వరకు గల చక్కగా మనకు అక్కడ చూస్తూ ఉంటాం ప్రియులారా. ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరి గొప్ప మేఘములు గోళముల వలె గుండ్రంగా ఉన్నవని అగ్నియు కనబడింది. ఇక్కడ యెహెజ్కేలు గారికి కనబడుతున్న దేవుని యొక్క దర్శనం కనిపిస్తున్నది. ఆయన కృతంలో ఏకత్వము అక్కడ చూడబోతున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క రూపము ఏ విధంగా ఉన్నది, ఆయన ప్రత్యక్షత ఏ విధంగా ఉన్నది. ఇక్కడ చూస్తే 4 జీవముల రూపము గల యొక్కటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది, ఒక్కొక్క దానికి 4 ముఖములు 4 రెక్కలను, వాటి కాళ్ళు చిక్కగా నిలబడి వాటి అరకాలు పేయకాలు వలె ఉండడని చక్కటి మాటలు అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆయన కలిగినటువంటి దర్శనములో, ఆయన కలిగినటువంటి ఆ గొప్పతనంలో ఏ సందర్భంలో ఏ విధంగా ప్రత్యక్షమైనారు, దేవుడు అతనికి ప్రత్యక్షమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని గురించి నేను పంపిస్తూ ఉన్నాను, వారి దగ్గరకు మిమ్మల్ని పంపిస్తున్నాను, వారు వినినను వినకపోయినను, వారి మాటలను బోధించిన, నీ మాటలు లక్ష్యం చేయకపోయినప్పటికీ నువ్వు వారి ఎదుట బోధించు అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారు ఈ దినమున చాలామంది ప్రజలుగా ఉన్నటువంటి వారు దేవుని సేవకులు చెప్తున్నటువంటి మాటలు వినేటువంటి పరిస్థితిలో ఉన్నారు. బోధించేటటువంటి మాకు కూడా చాలా తెలుసండి, మేము ఎందుకు వినాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తే ఈ యెహెజ్కేలు ద్వారా వారికి హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే అక్కడ భయభక్తులు లేనటువంటి ప్రజలు ఉన్నారు, దేవుని మాటలను నిర్లక్ష్యం చేసేటటువంటి ప్రజలు ఉన్నారు. అలాంటి ప్రజల ఎదుట, అలాంటి సమూహం ఎదుటకు నేను పంపిస్తూ ఉన్నాను, వారు వినినను వినకపోయినను, ఎంతటి మూర్ఖపు ప్రజలు వారు అక్కడ ఉన్నప్పటికీ నువ్వు వెళ్ళి బోధించుకుంటున్నాడు. ప్రేమైనటువంటి వారులారా, దేవుని యొక్క మాటలు మనం బోధిస్తూ ఉన్నాము, అవి వినేటటువంటి మనస్సు మనలో కలిగి ఉన్నాము. మనల్ని చూసి దేవుడు అసహించుకునేటటువంటి స్థితిలో మనకు ఉండకూడదు. ఆయన మనల్ని ప్రేమించేటటువంటి వాడు, ఆయన ప్రేమ కనికరం నిత్య జీవమును మనకు చూపేటటువంటి వాడు కనుక ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా యెహెజ్కేలుకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ప్రజల క్షేమం కొరకు, వారిని నడిపించేటటువంటి విధానం కొరకు ఆ విధంగా ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకో విషయం చూస్తే, మొదటిది తండ్రి అయిన దేవుడు, రెండోది చూస్తే కుమారుడైన దేవుడు ఆయన రక్షించేటటువంటి వాడు, రక్షణకర్తగా ఈ లోకంలో మనకు వచ్చినాడు. ఎందుకంటే పాపం నుండి విమోచించినటువంటి వాడాయన, పాపం నుండి నరకం నుండి తప్పించినటువంటి వాడాయన, అంటే రక్షించే రక్షకుడిగా ఈ లోకంలోకి మనకు వచ్చినాడు. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు తన బిడ్డలపైన ఉంటుందండి. ఆయన తండ్రిగా ఈ లోకానికి వచ్చినాడు. జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రజలు మారినటువంటి తీరును బట్టి, వారు నడుస్తున్నటువంటి చెడు మార్గంను బట్టి ఆ పాప విమోచనను విడిపించడానికి కుమారుని పంపించినాడు. కారణం ఏమిటంటే తన బిడ్డలు ఎప్పుడు కూడా కష్టంలో, దుఃఖంలో, ఆ నరకంలో ఉండకూడదు అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశంతో కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. కుమారుడిగా వచ్చి తన బాధ్యతలను నిర్వహించినాడు. తండ్రి ఆయనే, తర్వాత కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. కుమారుడిగా వచ్చి తన యొక్క బాధ్యతను పూర్తిగా ఈ లోకములో నెరవేర్చినటువంటి దేవుడు, తన యొక్క బాధ్యతను ఆ పాపము నుండి విమోచించినటువంటి దేవుడు, అక్కడ ఉన్నటువంటి సమస్తం నుంచి కాపాడినటువంటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చినాడు. ప్రజలందరి యొక్క క్షేమం కొరకు ఆ కలువరి శిలువలో మరణించినటువంటి దేవుడు, ఆ కలువరి శిలువలో తన రక్తంను కార్చి ఆ కలువరి శిలువలో మరణించి మరల పునరుత్థానుడై మన కొరకు ఆయన లోకంలోకి వచ్చినాడు. కారణం ఏమిటంటే ప్రభుల వారు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమనే ఈరోజు నువ్వు నేను క్షేమంగా ఉండడానికి సహాయపడుతుంది. ఆ ప్రేమనే ఈరోజు నీవు నేను ఆనందంగా జీవించగలుగుతున్నాం. ఆ ప్రేమనే ఈరోజు ఎన్ని తప్పిదములు చేసినా, ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని చెడు తలంపులో మనం జీవించినా అదే ప్రేమ మనల్ని కాపాడుతున్నది ప్రియులారా.
ఆ ప్రేమలో మనం ఉంచుకున్నాం. ఇంకా కూడా ఆ ప్రేమ మన పైన అధికము కావాలంటే, ఆయన యొక్క రాజ్యంలో మనం ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రభునందు విశ్వసించేటటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తూ ఉంచుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, తండ్రి యొద్దకు మార్గమును తెలియజేస్తూ ఉన్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా యందు తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనేటువంటి మాట అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి యొద్దకు నడిపించేటటువంటి దేవుడు మనకున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఆయా ఇబ్బందులను, ఇరుకులను బట్టి, అక్కడ ఉన్నటువంటి సమస్యలను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాటన్నిటి నుండి నేను విడిపించి తండ్రి యొద్దకు మార్గము చేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు. ఆ మార్గమును ఎవరు చూపుతున్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనం పాడుతూ ఉంటాం, చిక్కులు హెచ్చిన చింతించకు, యేసుని ఎరుగాక పరుగిడకు, కనుపాప బోలినే కాపాడుదు ననుచున్నాడే, ప్రియుడు యేసుని చూచుకునుచు ఇంపుగా త్రోవన్ పోదునే, తానే మార్గమును, సత్యమును, జీవమును, తానే మార్గమును, సత్యమును, జీవమును. ఆ మార్గము శిల్వ మరణము ద్వారా మనకు ప్రభుల వారు చూపించినట్లుగా మనం చూస్తూ ఉంచుకున్నాం. ఎందుకంటే చక్కటి మాటను తెలియజేస్తూ ఉంచుకున్నటువంటి దేవుడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ ఆయన పరిచారం చేయుట కొరకు ఈ లోకానికి వచ్చినాడు. భూమికి వచ్చినటువంటి ప్రేమ, ఆయన తను తాను హెచ్చించుకోవడానికి ఈ లోకానికి రాలే, తన స్వార్థాన్ని బట్టి ఈ లోకానికి రాలే, తనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి ఈ లోకానికి రాలేదు, కానీ మనందరినీ కూడా ప్రేమించడానికి, ఆ ప్రేమను మనలలో వ్యక్తపరచబడడానికి ఈ లోకంలోనికి ప్రభుల వారు వచ్చినాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉంచుకున్నాను. ప్రియమైనటువంటి వారులారా, మనకి ఇవ్వబడినటువంటి పత్రికల పాఠంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుండి చూస్తే అక్కడ, తుదము సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానంలో కర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ప్రేమ, సమాధానం మానవునికి చాలా అవసరం. సమాధానం ఉందా ఈ రోజులో? ప్రేమ ఉందా? మోసపూరితమైనటువంటి ప్రేమ, సమాధానం లేనటువంటి జీవితం, ఒకరి పట్ల ఒకరికి నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్యలో, అక్కజనుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏమంటున్నాడంటే, పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకుని పరిశుద్ధులకు మీరు వందనములు, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారనే మాట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, సమాధానం కొరకు. ఇవన్నీ మనలో ఉన్నాయా? పరిశుద్ధత ఉందా? పవిత్రత ఉందా? సమాధానం ఉందా? సమాధానం లేకపోతే ఈ లోకంలో ఏది చేసినా వ్యర్థమండి. అనేకమైనటువంటి ఆ పనులు కానీ, అనేకమైన కార్యములు ఏ చేసినా మనలో సమాధానం లేకపోతే వ్యర్థమే. కాబట్టి ఆ సమాధాన అధిపతి నిన్ను సమాధానపరచడానికి లోకానికి వచ్చినాడు. ఆయన ఎదుకు వస్తే నీకు సమాధానం ఉంటుంది, ఆయనను వెంబడిస్తే నీకు సంతోషం ఉంటుంది, ఆయనను పూజిస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా తిరుగులేనటువంటి ఆనందం నీ జీవితంలో కలుగుతుందని నేను తెలియజేస్తూ ఉంచుకున్నాను. మరి మన జీవితము ఏ పాటిది? ఎక్కడ వెళ్తుంది మన జీవితం? మన నడవడి, మన క్రియలు ఎక్కడి నుండి ముందుకు వెళ్తున్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. త్రియేక దేవుని ఎప్పుడు కూడా నీ జీవితంలో మర్చిపోకూడదు. ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు సంఘము నుండి సంఘమును నిర్మించి, సంఘమును స్థాపించి, సంఘమును నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఎట్లుంటాయంటే, మనందరినీ కూడా ఏకము చేసి, ఒప్పింపజేసి, మనం నడిపిస్తున్నటువంటి కార్యములు ఈ పరిశుద్ధాత్మ కార్యములు. మనం ముందు పోయినటువంటి వారాలలో చూస్తే పరిశుద్ధాత్మ గురించి కూడా చక్కటి మాటలు దేవుడు మన మధ్యలో మాట్లాడినట్లుగా చూస్తూ ఉంచుకున్నాం.
అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నట్టే అనేక మంది ప్రజలను దేవుని యొక్క సన్నిధానంతో నడిపిస్తూ దేవుని యొక్క సంఘాలను కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తుంది. ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, ఈ వాక్యులు నేను బోధిస్తున్నానంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు కనుక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మాట్లాడుతూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కనికరము మనం కలిగి ఉండాలి. అపొస్తలుల కార్యములు కూడా ఆ సౌలు ఆయన పౌలుగా మారకముందు ఆయన జీవించినటువంటి జీవితాన్ని చూసి అక్కడ దర్శనమైనట్లుగా చూస్తాం. సౌలుకు దేవుడు దర్శనమైనాడు, అక్కడ దేవుని యొక్క స్వరం విన్నాడు. ఈరోజు మనం వింటున్నామా? దేవుని రూపాన్ని కానీ దేవుని ప్రత్యక్షత మనం వింటున్నామా? ఏ దేవుని యొక్క స్వరం, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా కదా? స్వరం, దేవుని యొక్క స్వరం. చూడండి, గమనించండి మన స్థితి. ఆదాము దాచుకున్నాడండి, తప్పు చేసి దేవుని స్వరం విన్నప్పుడు భయపడ్డాడు. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే, ఈనాడు నీవు ఈ స్వరము వినగా కానాను చేరగా కదిలిరావా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా కదా? దేవుని యొక్క స్వరం. పెంతెకోస్తు పండుగ సందర్భంలో అక్కడ చాలామంది కూర్చొని ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలగబడినటువంటి రూపాలు వారికి కనిపించినాయి. ఆ ప్రత్యక్షతను వారు చూసి పరిశుద్ధాత్మతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి వారులారా, అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనం. ఆయన అగ్ని కలిగినటువంటి దేవుడు, అగ్ని రూపాన్ని కలిగినటువంటి దేవుడు. దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే మనం కూడా నిత్యం ఆ జ్యోతుల వలె వెలుగుతూ ఉంటాం. ఆ వెలుగునిచ్చేటటువంటి జ్యోతులుగా, ఆ ఇతరులకు మాదిరికరమైనటువంటి జ్యోతులుగా ఈ లోకంలో మనం వెలుగబడాలంటే మనం దేవుని యొక్క ప్రేమను విశ్వసించాలా. ఇంకోటి, తండ్రి కుమార పరిశుద్ధాత్మైన ఏకమైనటువంటి దేవుని యొక్క ప్రేమను మనం విశ్వసించేటటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తూ ఉంచుకున్నాను. చివరిగా ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి చూస్తే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. ఆ వారు అక్కడ ఆయనను చూసి మొక్కిరి, కానీ కొందరు సందేహించుకునేది. అక్కడ తెలియజేస్తున్నాడు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి, నా శిష్యులుగా చేయడని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం మనం పొందుకొని దేవుని యొక్క ప్రేమను, ఆయన పరిచారము చేసేటటువంటి వారిగా ఉండాలా. ఆయన కొరకు కృతజ్ఞత కలిగి జీవించేటటువంటి వారిగా ఉండాలా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎల్లప్పుడూ మనతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మన కార్యములన్నీ కూడా చేసేటటువంటి దేవుడు. మనం ప్రార్థన చేసి ఎక్కడ చూసినా, ప్రపంచంలో ఏ మూలకు ప్రార్థన చేసినా, ఒకేసారి 1000 మంది ప్రార్థన చేసినా, ఒకేసారి ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ ప్రార్థన చేసినా, ఎవరి ప్రార్థన వారు వినేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, ఎవరికి వారికి సమాధానం ఇచ్చేటటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ కలువరి శిలువలో మరణించి తండ్రిగా ఈ లోకానికి వచ్చిన, ఈ లోకంలో సృష్టి నిర్మించి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. కుమారుడిగా వెళ్ళి మన పరిశుద్ధాత్మగా తిరిగి ఎప్పుడు మనతోనే ఉంటున్నటువంటి దేవుని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ప్రియమైనటువంటి వారారా, ఆయన కొరకు మనము జీవించేటటువంటి వారిగా ఉండాలా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం విని ఆ త్రియేకమైనటువంటి దేవుడు, త్రిత్వమైనటువంటి దేవుని మనం విశ్వసించి ఆయన నిత్య జీవము కలిగి ఆయన కృపలో బలపడేటకు త్రియేక దేవుడు మనకి మంచి సహాయము, అవకాశం అందించి ఆయన కృపలో కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్నటువంటి కొన్ని మాటలు మా జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ ఉంచుకున్నాం. అయ్యా, మేమేమై ఉన్నామో అది నీ కృప వలనే. ఇగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ దేవుడిని మేము విశ్వసించి అయ్యా నీ అందు విశ్వాసంలో ముందుకు నడిచేటటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయండి. కొన్ని మాటలు మా జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చి నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా కూడా నీ అందు ప్రేమ ఆశీర్వాదములు మాకు అందించి అయ్యా అనేకమైనటువంటి ప్రజలు బాధలతో, రోగములతో, దిగులతో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి ప్రజలను నువ్వు ఆశీర్వదించి దీవించి నీ నెమ్మదిని దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకమైన సహవాసం, ఆయన సన్నిధానం, ఆయన కాపుదల, ఆయన నడిపింపు
ఇప్పుడు ఎల్లప్పుడు మనకును, మన కుటుంబాలకును, మన సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి దేవుని మహాకృపను బట్టి ఈ కార్యక్రమం చేయడానికి మరి దేవుడు చక్కటి అవకాశం దయచేస్తున్నాడు. మరి అదేవిధంగా ప్రత్యేకంగా దేవుని యొక్క ప్రేమ, మీ అందరి ప్రార్థన, మనందరి ప్రార్థన దేవుడు విన్నాడు. మరి బహుశా వచ్చే ఆదివారం 14వ తారీఖు నుండి మన మందిరాలలో ఆరాధన చేసుకునే అవకాశం మరి దేవుడు మనకు కలిగించినాడు. కాబట్టి మనందరం కూడా దాని కొరకు సిద్ధపడి సుమారుగా దాదాపుగా 2 నెలల పాటు దేవుని సన్నిధానం దర్శించలేము. కాబట్టి ఆ దర్శించే అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు కనుక మనందరం కూడా సిద్ధపడవలసింది మనం చేస్తున్నాను. దేవుని సన్నిధానంకు వచ్చేటటువంటి వారందరూ కూడా పరిశుభ్రత పాటించి, సోషల్ డిస్టెన్స్ పాటించి, మాస్క్, శానిటైజర్ యూజ్ చేసి మరి ప్రతి ఒక్కరు కూడా మాస్క్తో దేవుని సన్నిధానంలోకి వచ్చి ఒక క్రమబద్ధకమైన స్థితిలో కూర్చోవలసింది మనం చేస్తున్నాను. అందరూ కూడా ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి వారు కూర్చొని దేవుని ఆరాధించుకొని మరి సంఘం యొక్క ఆ నిబంధనలకు, మందిరం యొక్క నిబంధనలకు మీరు ఒప్పుకొని వాటిని అనుసరించి దేవుని సన్నిధికి రావాల్సింది మనం చేస్తూ ఉన్నాను. మరి దేవుడు మంచి సహాయం అందించినాడు. మీకు అందరికీ ఆ అవకాశం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.